హలో, హలో. ముద్రా ఫ్యాషన్ స్టూడియో చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో చూశానండి. ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటామన్నారు కదా, తీసుకుంటారా? తీసుకుంటామండి. ఆన్లైన్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తారా అండి? ఓకే. ఇప్పుడు మనం ఆన్లైన్లో బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి అంటే మన బొటిక్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో ఇదే విధంగా మీరు కూడా మెజర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకొని మనకి స్టిచ్చింగ్కి అయితే ఇవ్వచ్చు. అయితే ఎవరు కూడా సెల్ఫ్గా తీసుకోవాలి అంటే కొంచెం టఫ్ అవుతుంది. కాబట్టి పక్కన ఇంకెవరినైనా హెల్ప్ తీసుకోండి. అప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. మనకైతే మెజర్మెంట్స్ అయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చూపిస్తాను. బ్యాక్ పార్ట్లో వచ్చేసి షోల్డర్లో ఎగ్జాక్ట్ మిడిల్లో టేప్ పెట్టండి. షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగా పట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా టేప్ అంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ నడుం లూజ్, ఈ పార్ట్లో వచ్చేసి ఇక్కడ మనకి కర్వ్ ఎక్కడైతే ఉంటుందో ఇంతవరకు వస్తే బ్యాక్ హైట్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అంటే సుమారుగా వచ్చేసి 14 నుంచి 15 ఇంచెస్ వరకు బ్యాక్ హైట్ తీసుకోవచ్చు. ఇలా మీకు ఎంత హైట్ ఇష్టపడుతున్నారో దాన్ని బట్టి కొలతలు తీసుకోండి. అలానే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ ఏమీ అడ్డు లేకుండా ఉండేటట్లు చూసుకోండి. అలానే ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్ ఇలా తీసినప్పుడు ఇక్కడ ఈ బోన్ పాయింట్ ఉంటుందన్నమాట. ఒక సైడ్ ఈ బోన్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకొని రెండవ వైపున ఈ పాయింట్ వరకు ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకోండి. ఇలా డౌన్కి అయితే తీయకూడదు, ఇలా పైకి మాత్రమే వచ్చేలాగా చూసుకోండి. ఎంత వస్తుంది ఎగ్జాక్ట్ చూడండి, డౌన్ అవ్వకుండా చూసుకోండి, సరిపోతుంది. అలానే బ్యాక్ నెక్ డిప్, ఇది కూడా మనకి షోల్డర్లో మిడిల్లో ఉండాలి. ఇక్కడ షోల్డర్కి స్ట్రైట్ ఉండేలాగా టేప్ పట్టుకొని ఇక్కడ నుంచి మనం నెక్ డిప్ ఎంత వేసుకోవాలి, 10 ఇంచెస్ వేసుకుంటామా, 9.5 సరిపోతుందా, 9, ఇలా మనకి నచ్చిన దాన్ని బట్టి 9 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 10.5 వరకు ప్రిఫర్ చేయొచ్చు. మీరు ఎలా వేసుకుంటారో దాన్ని బట్టి ఈ నెక్ డీప్ని ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకోవాలి. అలానే చెస్ట్ లూజ్, ఇది వచ్చేసి ఇలా చేతులు కొంచెం పైకి తీసి ఫస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ చూద్దాము. ఇది వచ్చేసి ఇలా కొంచెం ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ చెస్ట్ లూజ్ తీసేటప్పుడు కొంచెం టైట్గా ఉండేటట్లు చూసుకోవాలి. మనం బ్లౌజ్కి తీస్తున్నాం కాబట్టి టైట్ వస్తేనే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇలాగ నార్మల్గా పెట్టిన దానికంటే కొంచెం టైట్ చేయండి. ఇలా వచ్చిన లూజ్ మనకి ఎగ్జాక్ట్ సరిపోతుంది. అలానే ఆన్ చెస్ట్, ఇది కూడా వచ్చేసి మనకి ఇలా లూజ్గా అస్సలు తీయకూడదు. ఇలా టేప్ పెట్టిన తర్వాత కొంచెం టైట్ చేయండి, ఇది మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వస్తుంది. అలానే మనకి మెయిన్ బ్లౌజ్కి చాలా 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 ఇంపార్టెంట్ వేస్ట్ లూజ్. మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా వేస్ట్ లూజ్తోనే వస్తుంది. ఇది వచ్చేసి ఈ చెస్ట్ పాయింట్ కంటే కింద, అంటే బ్యాక్ కూడా కరెక్ట్గా స్ట్రైట్ ఉండేటట్లు చూసుకోండి. ఇక్కడ ఈ నడుం లూజ్ వచ్చేసి ఇలా తీసిన తర్వాత, అంటే మనకి లూజ్ ఉంటే అస్సలు సెట్ అవ్వదు కాబట్టి కొంచెం టైట్ చేయండి. ఎగ్జాక్ట్ ఎంత టైట్ అయితే ఓకే, అయితే ఇంత మనం నడుం లూజ్కి తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్, ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ పాయింట్కి కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టండి. ఇది కూడా సేమ్ అనమాట. షోల్డర్కి ఇలా స్ట్రైట్ పట్టుకొని ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్ డీప్ ఎంత పడుతుంది, అంటే కొంచెం పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు, కొంచెం డౌన్కి కావాలంటే డౌన్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 6 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 6, 6.5, 7, కొంచెం హైట్ ఉన్న పర్సన్స్ అయితే 7.5 వరకు ప్రిఫర్ చేయొచ్చు. ఇలాగా మీకు కావాలి అనుకునే దాన్ని బట్టి ఈ ఫ్రంట్ హైట్ తీసుకోవచ్చు. ఇంతవరకు మెజర్మెంట్స్ తీసుకుంటే చాలు, మనకి బ్లౌజ్కి సరిపోతుంది. అలానే ఈ హ్యాండ్కి వచ్చేసి మనం ఆర్మ్ లూజ్ని తీసుకోవాలి. ఈ ఆర్మ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ ఇలా డౌన్ చేసేసేయండి. డౌన్ చేసి ఇది కూడా ఎక్కువ లూజ్ లేకుండా ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చేలాగా తీసుకోండి ఆర్మ్ లూజ్. అలానే హ్యాండ్ లెంత్, ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ కోసం ఇక్కడ ఈ బోన్ జాయింట్ ఎక్కడైతే తీసుకున్నామో ఇక్కడ నుంచి మాత్రమే మనం హ్యాండ్ ఈ లెంత్ కోసం తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ప్రిఫర్ చేసేదాన్ని బట్టి ఎంతైనా ఈ లెంత్ అనేది చూసుకోవచ్చు. 6, 5, 8 ఇలాగ మనకి నచ్చిన ఈ హైట్ పెట్టుకోవచ్చు. మనం ఎక్కడైతే ఈ హైట్ తీసుకుంటున్నామో 6 దగ్గర తీసుకుంటున్నాము, 6 దగ్గరే ఎగ్జాక్ట్ ఈ లూజ్ తీసుకోవాలి. లేదు ఎల్బో హ్యాండ్ తీసుకుంటున్నాము, ఈ 9 ఇంచ్ దగ్గరే లూజ్ తీసుకోవాలి. అంటే ఎక్కడైతే మనం హ్యాండ్ లెంత్ ఎంతైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఈ పార్ట్లో మాత్రమే ఎగ్జాక్ట్ లూజ్ వచ్చేట్లుగా తీయండి. అప్పుడు మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. మనకి నార్మల్ 3 డాట్ బ్లౌజ్ అయితే ఇంతవరకు మెజర్మెంట్ సరిపోతుంది. అదే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కనుక ఇంకొక 2 మెజర్మెంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి మనకి ఈ చెస్ట్ పాయింట్ చూసుకోవాలి.
ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి కామన్గా ఎవరికైనా 9.5 ఉంటుంది. కొంచెం హైట్ పర్సన్స్ అయితే 10 ఆర్ 10.5 వరకు ఉంటుంది. మనకి ఒకసారి ఎంత పాయింట్ వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మిడిల్ డాట్ గ్యాప్ అనమాట. ఇది కూడా పాయింట్ టు పాయింట్ అంటే ఎంత గ్యాప్ ఉంటుంది అనేది ఒక్కసారి చెక్ చేసుకొని నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు మెజర్మెంట్స్ తీసుకున్నాము అంటే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు.